గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక ఎక్స్పైరీ సంబంధించిన వీడియో. ఇది మామూలుగా ఎక్స్పైర్ అప్పుడు మనకు ఈ విధంగా ఉండే మూమెంటం ఉంటుంది. మామూలుగా ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే 25,383లో ఉంది. ఓపెనింగ్ మాత్రం మనకు 25,406లో ఓపెన్ అయితే ఓకే. ప్రీవ్యూ క్లోజ్ మాత్రం మనకు 25,356లో ఉంది. అంటే ఒక 50 పాయింట్ల మీద ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడడం వల్ల మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు కరెంటు 25,300 చూస్తున్నాం పిఈ. ఇక్కడ చూడండి, మనకు నిన్నటి క్లోజింగ్ ఇది బుధవారం. మనకు మార్కెట్లో ఎక్స్పైర్ అప్పుడు ఇది లాస్ట్ వీక్ కూడా మనకి ఇదే జరిగింది. ఎప్పుడైనా సరే ఒక 9:15 క్యాండిల్ అనేది 30 మినిట్స్లో ఈ విధంగా ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ అనేది మనకు ఈ విధంగా 9:45 క్యాండిల్ నుంచి మన గ్రీన్ క్యాండిల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఇక్కడాక వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, దీనిపైన పెరగదు. దీనిపైన పెరగాలంటే మాత్రం ఈ క్యాండిల్ అనేది చాలా పెద్ద క్యాండిల్ ఏర్పడాలి. ఏర్పడి తర్వాత ఈ 15 క్యాండిల్ చూసిరా, దీని మీద నుంచి మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకి ఎక్స్పైర్ అప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది ఇప్పుడు నిఫ్టీ అనేది టాప్ హైలో ఉన్నప్పుడు ఓకే, ఈ విధంగా మూమెంటం ఉంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఈడ చేరుకున్న తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చింది. గుర్తించండి ఇక్కడ మీరు. ఓకే, అదేవిధంగా సిఈ ఒకసారి చూద్దాం. అదే మనకు 25,300 సిఈ. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది టాప్ హైలో ఉంది. ఇప్పుడు ఇది అంటే దీనికి సంబంధించి ఇది టాప్ హై. ఇది ఎప్పుడైతే ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుందో, ఇక్కడ ఈ 15 క్యాండిల్ మీద నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది 253 నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది రెసిస్టెన్స్గా ఉంది. మనకి ఇది రెసిస్టెన్స్గా ఉంది. ఓకే, ఇంతకుముందు కూడా మనకు ఇక్కడ నుండి ఇది రెసిస్టెన్స్గా తీసుకొని ఇది కిందికి రావడం జరిగింది. అదే ఈరోజు ఇది మనకు శుక్రవారం క్లోజింగ్ ఇది. అయితే ఇక్కడ మనకు ఒక 9:15 క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇలా ఇదే మనం ముఖ్యమని చెప్తున్నాం మీకు. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్న, రెడ్ క్యాండిల్ ఉన్న మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఒక 9:15 క్యాండిల్ పెద్ద ఏర్పడినప్పుడు ఇది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి ఓకే, మళ్ళీ ఇక్కడ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. దీంట్లో నేను మీనే చెప్పేది ఏంటంటే, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉన్న, గ్రీన్ క్యాండిల్ ఉన్న, ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ కానంత వరకు, ఈ క్యాండిల్ అనేది ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ కానంత వరకు ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 12:15కి మనం మామూలుగా ఇటువంటి క్యాండిల్ ఉన్నప్పుడు మనకు 12:50 నుంచి కానీ 1:50 నుంచి కానీ మళ్ళీ రేజింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఓకేనా. మళ్ళీ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఇది మనకు లాస్ట్ వీక్ ఎక్స్పైర్. ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ మార్కెట్ మాత్రం టాప్ హైలో ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడాక వచ్చింది. అయితే ఇది మనకు ఇది నెక్స్ట్ వీక్ అంటే పోయిన వీక్ ఎక్స్పైర్ అప్పుడు మనకు ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఆల్రెడీ ఒక వీడియో ఉంది. కాకపోతే ఇది దీని ముందు కాబట్టి ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోలేదు కదా, కొన్ని మీద నుంచి తీసుకుంది. మీరు గుర్తించినట్లయితే ఇది ఇక్కడ 15 క్యాండిల్ ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ 115 నుంచి ఇది మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. అంటే దీంట్లో రెడ్ క్యాండిల్ ఉంది, మనకు ఎక్స్పైర్ అప్పుడు మాత్రం ఇది గ్రీన్ క్యాండిల్గా ఉంది. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది 150 నుంచి ఇక్కడ ఎప్పుడైతే మూమెంటం తీసుకుంది ఇది డైరెక్ట్ ఇది చాలా టాప్కి వెళ్ళింది. ఎందుకు టాప్కి వెళ్ళిందంటే ఇక్కడ మనకు ఇది దీన్ని అనేది ఇది కిందికి అనేది రాలేదు. క్యాండిల్ అనేది కింద అనేది క్యాండిల్ అనేది ఏర్పడలేదు, అందుకే ఇది పైకి వెళ్ళింది. అదే చెప్తున్నా, ఎప్పుడైనా సరే మన మార్కెట్ ఈ రెడ్ క్యాండిల్ ఉంది అని చెప్పి మనం దీనిపైన ఏర్పడితే దీని కిందికి వస్తుందని అనుకోకూడదు. ఎప్పుడైనా ఈ రెడ్ క్యాండిల్ కింద ఏర్పడినట్లయితే దీని కింద క్యాండిల్ దీని విధంగా ఎక్స్పైర్ అప్పుడు పిఈసిఈ అయినా సరే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది అనుకో, దీని కింద ఏర్పడినప్పుడు ఈ విధంగా కింద ఏర్పడినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేకుంటే ఇది కిందికి వచ్చే అవకాశాలు మాత్రం చాలా ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇది మనకు రెడ్గా ఉన్నప్పుడు మాత్రం
కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కిందికి వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు పైన ఏర్పడినప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళి ఇంత పెద్ద క్యాండిల్ ఏర్పడినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇది మళ్ళీ కిందికి వస్తుంది అంతే తప్ప ఈ మధ్యలో కొనుక్కొని ఓకే ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంది కదా అని చెప్పి మనం తొందరపడి ఏం తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ దగ్గరకు వచ్చిందో అది మనకు 12:15 కానీ లేకపోతే 1:15 కానీ ఆ టైంలో వచ్చినప్పుడు మనం ఇది కిందికి వచ్చినప్పుడు దీన్ని బ్రేక్ చేయకూడదు. ఇది ఓకే, బ్రేక్ చేయకుండా ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది కానీ మార్కెట్ అనేది కింద ఏర్పడింది. ఇక్కడ కింద ఇది సపోర్ట్ తీసుకుంది కానీ ఈ గ్రీన్ క్యాండిల్ మీద మనకు ఎటువంటి అంటే ఇంత ముందు ఉన్న క్లోజింగ్ అయినా గ్రీన్ క్యాండిల్ మీద ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఇక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసింది ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదే నేను చెప్తున్నాను మీకు. ఇక్కడ మరొకటి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కానీ మార్కెట్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది 9:15 క్యాండిల్ అనేది. ఇది ఒక రోజు క్లోజింగ్, ఇది 15 క్యాండిల్, ఇది 4th రోజు. కాకపోతే 5th రోజు మాత్రం ఇక్కడ మనకు ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడకూడదు. రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడకూడదు, గ్రీన్ క్యాండిల్ మాత్రం ఏర్పడాలి. అది కూడా దీన్ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసినట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎప్పుడైతే ఇది 9:15 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు రెడ్గా మారిందో ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసే అవకాశాలు మనకి ఏర్పడో ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.